గ్రంథావిష్కరణ చేసి ముఖ్య అతిథిగా ఇక్కడ పాల్గొన్నారు. మురళీమోహన్ గారంటే అసలు తెలుగువాడికి తెలియని వాడు నమస్కారం. ఏ ఖండాల్లో ఉన్నా, ఏ రాష్ట్రాల్లో ఉన్నా తెలుగు వారందరికీ చిరపరిచితులైనటువంటి గొప్ప నటుడు, అనంతర కాలంలో నిర్మాత, ప్రస్తుతం అనేక రకాలైనటువంటి వృత్తి వ్యాపారాలలో నిమగ్నమైనటువంటి ఒక రకంగా తెలుగు సినిమా పరిశ్రమలో అజాత శత్రువు ఎవరు ఉంటే బహుశా ఇప్పుడు ప్రవర్తిల్లుతున్న కాలంలో మనం చెప్పగలిగిన ఒకే ఒక పేరు ఈ సమయంలో వర్కింగ్ డేలో శనాదివారాలు కాకుండా అందరం పనిచేసుకునే రోజుల్లో రావడం మురళీమోహన్ గారికి ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. కానీ కడప రామారావు గారి పట్ల ఉన్న ఆత్మీయ అనుబంధాల కారణంగా మిగతా విషయాన్ని ఆయన పక్కన పెట్టి ఇక్కడ దాకా రాగలిగారు. వారికి ముందుగా నమస్కారం. అలాగే గట్టి కృష్ణమూర్తి గారు, బిహెచ్ఎల్ పేరు చెప్తే గుర్తు వచ్చేవాళ్ళలో ఒక గట్టి కృష్ణమూర్తి పద్యాన్ని ఇటీవల కాలంలో బాగా పరవర్తన చేస్తూ ఒక తరాన్ని తయారు చేస్తున్నటువంటి గొప్ప శిల్పి ఆయన, పద్య శిల్పి. వారు ఇక్కడ ఉండడం, అలాగే సభా నిర్వహణ చేసుకోవడం, మాచిరాజు గారు వేదిక పైన ఉండడం, ముఖ్యంగా ఈ కృతికర్త అంతరంగ తరంగాలని తనలో ఉన్నటువంటి భావోద్వేగాలను ఇక్కడ ఆవిష్కరిస్తున్నటువంటి అడపారామారావు గారు. నిజానికి ఇక్కడ చాలా మంది మహనీయులు ఉన్నారు. అందరూ కూడా ఈ బిహెచ్ఎల్ రూపశిల్పులు. మీ అందరికీ నమస్కరిస్తున్నాను. ఇవాళ ఇంత పెద్ద వ్యవస్థ ఇక్కడ ఏర్పడింది అంటే మీరే కారకులు ఒక రకంగా. అది లేకపోతే ఈ సంస్థ ఈ వైభవంతో ఉండేది కాదని నా విశ్వాసం. అనేక సందర్భాల్లో మిమ్మల్ని గత కాలంలో అంటే బిహెచ్ఎల్కి సంబంధించినటువంటి సాంస్కృతిక కేంద్రం చాలా యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి వాడి మీ నాటకోత్సవాలకు వస్తూ ఉండేవారు. ఆ సందర్భాల్లో 10 సార్లు ఇక్కడికి వచ్చేటువంటి ఒక అవకాశం దొరికింది. మీ అందరికీ నమస్కారం. కడప రామారావు గారి దగ్గర ఉన్న విశేషం ఏమిటంటే ఆయన బేసిక్గా సాంకేతిక విద్యలో నిపుణుడు. దాన్ని ఇట్లా తిరగేస్తే సారస్వతమూర్తి. సాంకేతిక విద్య తెలిసిన వాళ్ళకి సారస్వతంలో ప్రవేశం ఉండడం చాలా అరుదైనటువంటి అంశం. దాన్ని సాధించినటువంటి వ్యక్తి కడప రామారావు. మా నాన్నగారే ఉస్మానియా విద్యార్థి రచయితల సంఘాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఆయన దానికి అధ్యక్షుడుగా నిర్వహించిన ఒకే కాలంలో కార్యదర్శిగా పనిచేశారు కడప రామారావు గారు. అంటే మనం చరిత్రలో ఒక 50 సంవత్సరాల వరకు కనుక ప్రయాణిస్తే విద్యార్థిగా ఉన్నటువంటి కడప రామారావు గారు సహచరులందరితో కలిసి నిర్వహించడం అనేది గొప్ప విశేషంగా భావిస్తున్నారు. ఇదంతా తెలుగు భాష పట్ల ఒక మక్కువ. మనందరం ఒక రకంగా తెలుగువాడు. ఇంట్లో కొంతమంది బంధుజనం ఉండే ఉండవచ్చు కానీ మిగతా వాళ్ళందరూ తెలుగు భాషను సూత్రబద్ధం చేసినటువంటి వ్యక్తులు కనుక ఒక సంగీతమేదో ఆశించునప్పుడు వినిపించు భాష విస్పష్టముగా నెల్ల వినిపించునట్టు స్పష్టోచ్చారణము భాష రసభావముల సమర్పణ శక్తి ఎందున అమర భాషకు దీటైన భాష జీవులలో చేవయంతయు చమత్కృతి పలుకులను సమర్పించు భాష భాషలొక పది తెలిసిన ప్రభువు చూచి భాషలొక పది తెలిసిన ప్రభువు చూచి భాషయన
ఇది అని చెప్పబడిన భాష తనర ఛందస్సులోని అందము తీర్చి చూపించినటిది తెలుగు భాష. మురళీమోహన్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నాం. అడ్డం తీరా అడ్డం తీ తీసుకో చుట్టూ అందరు సార్ ఒకసారి చూడరా.